ఆ తల్లి ఒకటే అంటోంది ఈరోజు, నా పిల్లలయ్యా, నా పిల్లలు నాయనా అని ఆవిడ అక్కడ బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఆ కన్నీరు, తల్లి కన్నీరు పెట్టుకుంటున్న సందర్భం, ఆమె బాధను వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ఒక్కసారి నిన్న ఆవిడ పెట్టిన ఆ కన్నీరు దృశ్యాలు ఒకసారి చూడండి, ఆ తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మా అందులో 8 మందికి సంబంధించి పైగా ఐడెంటిఫై చేసినట్టు అమ్మమ్మ కొంచెం ఒక్కసారి చూడండి, ఊరంతా తరలొచ్చింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. తాండూరు అంతా ఈరోజు అక్కడే ఉంది. తాండూరు కథలు వచ్చింది ఈరోజు. మా కన్న బిడ్డలయ్యా, మా ఊరి బిడ్డలయ్యా MBBS చదువుకుంటున్నారు. మా ఊరి నుంచి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు. ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ చదువుతున్నారు. మళ్ళీ మా ఊరు వస్తారయ్యా, మాకు వైద్యం చేస్తారయ్యా. అక్కడ మా వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఊరు వాళ్ళు చెప్పిన మాటలవి మీరు చూడొచ్చు. ఈరోజు ఆ ఊరంతా వాళ్ళని చూడడానికి వచ్చిందంటే వాళ్ళ కడసారి చూపు కోసం అక్కడికి పరిగెత్తుకొస్తోంది ఈరోజు. అదిగో చూడొచ్చు, పెద్దని చూడండి, ఆ పెద్దని చూడండి ఎలా పరిగెట్టుకెళ్తున్నాడు. ఆ తండ్రిని పట్టుకుంటున్న సందర్భంలో ఊరంతా ఆయన వెనకాల ఉంది ఈరోజు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ దుఃఖం చెప్పలేంది. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు పుట్టారు, తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు చదువుకున్నారు, తమ కళ్ళ ముందే అక్కచెల్లెలు ముగ్గురు గొడవపడ్డారు, సరదాగా ఆడుకున్నారు, చిందులేశారు, నవ్వారు, ఏడ్చారు, దుఃఖాన్ని పంచుకున్నారు, సంతోషాన్ని పంచుకున్నారు. హైదరాబాద్కి వెళ్ళారు, ఉద్యోగాలు చేసేందుకు సిద్ధం కాబోతున్నారు, మెడిసిన్ చదువుకోబోతున్నారు, మెడిసిన్ పూర్తి చేయబోతున్నారు. మా ఊరు గొప్పగా గర్వంగా చెప్పుకుంటామయ్యా అన్న ఆ మాటలు అదుగు ఆయన తండ్రి ముందుగా ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఆయన ముందు అదుగు ఆ తండ్రి చూడొచ్చు, మెడలో దండేసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ఆయన బాధ ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్కసారి ఆ తండ్రి స్థానంలో, ఆ తల్లి స్థానంలో నిల్చొని మీరు మాట్లాడండి. ఒక సాధారణ వ్యక్తిగానో, ఒక నార్మల్ వ్యూయర్గానో కాదు మీరు మాట్లాడాల్సింది. ఆ తండ్రి స్థానంలోనూ, ఆ తల్లి స్థానంలోనూ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఊహించుకోండి. మిమ్మల్ని ఊహించుకోండి అంటేనే కాస్త భయం వేస్తుంది కదా, ఒళ్ళు జలదరిస్తుంది కదా. మరి అలాంటిది ఆ తండ్రికి ఎలా ఉంటుంది బాధ? కన్న పేగులో ఇప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అయిపోయింది. నేనెందుకు ఇంకా బతుకున్నాను, నా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుంది కదా అన్నంతలా ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి బాధ చూడండి. ఎందుకంటే అదే చేతులు ఆ చేతులే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కూతురిని ఒక గొప్ప ఇంటికి పంపిద్దాం, ఉద్యోగం చేసుకుంటుంది, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క పెళ్లి చేసుకొని కుటుంబానికి, ఆ ఊరికి మంచి పేరు తెస్తుంది అని అనుకున్నారంతా కూడా. కానీ చేవెళ్ళలో జరిగిన ఆ బస్సు ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు అక్కాచెల్లెలను చంపిన పాపం ఎవరిది? ఒక్కసారి ఈ ప్రశ్న మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎవరినో టార్గెట్ చేయడానికి, ఎవరినో లక్ష్యంగా చేసుకోనో కాదు. ఒక కామన్ మ్యాన్గా మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. ఈ పాపం ఎవరిది? ప్రభుత్వందా, డ్రైవర్ నిర్లక్ష్యందా అంటే కనుక చూడొచ్చు 60% ఇటు ప్రభుత్వం అంటున్నారు, డ్రైవర్ది 40%, 40 to 50, 50-50 అని చెప్పుకోవాలి. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, గత ప్రభుత్వం అన్నీ చెప్పు, గత ప్రభుత్వం అని చెప్పు, ప్రభుత్వం అని తోయకు అంటూ ఒకరు, మరికొంతమంది ముందు స్పీడ్ లిమిట్ తగ్గించండి ఇవన్నీ మారుతాయంటే ఇంకొకరు. నిన్న ఆ తల్లి మాట్లాడింది,
ఈ ముగ్గురు పిల్లల తల్లి ఆవిడ మాట్లాడింది ఒక్కసారి ఆమె ఏమంటుందో చూద్దాం. కొడుకు పెళ్ళిండే గురువారం బుధారం వచ్చింది. బుధారం వచ్చి పోతామంటే వద్దు బెట ఐతారంకి సోమవారం పోదురా అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగా ఎక్కిస్తే ఏం చేస్తాం, నిన్న డిన్నర్ పోతామంటే వద్దు బెట నా తుండుంది. ఒకరోజు నిన్న సండే పెట్టుకుంది. ఇప్పుడు భాష ఎక్కితే దాన్ని ఓ ఇంట్లో మన్ను పోయమ్మా ఓడే తాగి ఉన్నాడు. ఓ పీనికి ఎత్తామా నా ముగ్గురు పిల్లల్ని మన్ను పోసుకునే కదమ్మా. నా ముగ్గురు నాకు 5 మంది అమ్మా. 4 పాపలు ఒక కొడుకు. ఇంకా మొన్న ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో పిల్ల నౌకరి చేస్తా వచ్చే నెల హైదరాబాద్ పోదామనేనమ్మా. నేను ఇప్పుడు యా పిల్ల తగ్గుతూ యా పిల్ల తగ్గదు. నేను ఎవరుతుందో నా పిల్లలు పుడితే మాట్లాడుకుంటే నా పిల్లలు ఒక్కరికి మళ్ళీ చూస్తే నాది ఎట్లాకుంటే ఎవరు టెస్ట్ తగిన 5 మంది అని ఇప్పుడు ముగ్గురు పిల్లలు అంటారమ్మా. నేను ఎవరికి చెప్పకూడదు ఒక్కరన్నా. ఇప్పుడు నాకు మమ్మీ అనేవారు. మొన్న మా యొక్క కొడుకు పెళ్ళిండే గురువారం బుధారం వచ్చింది. బుధారం వచ్చి పోతామంటే వద్దు బెట ఐతారంకి సోమవారం పోదురా అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగా ఎక్కిస్తే నా ముగ్గురు కూతుర్లు తల్లి, నా ముగ్గురు కూతుర్లు కూడా ఈరోజు లేరు. ఎవరికి చెప్పుకోనమ్మా నా బాధ. నా ముగ్గురు కూతుర్లు వెళ్ళిపోయారమ్మా, వాళ్ళకి రారమ్మా. నా పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తారా తల్లి? బహుశా ఒక తల్లి ఆ బాధ తల్లికి మాత్రమే అర్థమవుతుందేమో. ఈరోజు ఆ ఊరంతా అక్కడికి వెళ్ళింది, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? వాళ్ళని ఓదార్చేందుకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇంకొకరు ఓదార్చాల్సి వస్తుంది. ఆ ఊరిని ఓదార్చాల్సి వస్తుంది. చూడండి, ఆ రోడ్లు నిండిపోయాయి చూడండి. ఆ కన్నీళ్లతో గంగా ప్రవాహం. వాళ్ళు వెళుతూ ఉంటే కన్నీళ్లతో వాళ్ళు అక్కడ కడుగుతున్న సందర్భం రోడ్లని. వాళ్ళ కన్నీళ్లు కడుగుతున్నాయి ఆ రోడ్లని ఈరోజు. ఆ ముగ్గురు పిల్లల్ని కడసారి చూసేందుకు వాళ్ళు అక్కడికి చేరుకుంటే ఒకసారి చూడొచ్చు, వాళ్ళ కన్నీళ్లతో ఆ రోడ్లన్నీ కూడా గంగా ప్రవాహంగా మారితే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ భౌతిక కాయాలు వెళుతూ ఉంటే ఆ తండ్రి బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆ తల్లి ఘోష ఎవరికి పడుతుంది? ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఇంకా ఎంతమందిని బలి తీసుకుందాం? మన నిర్లక్ష్యానికి, మన చేతకానితనానికి ప్రశ్నించలేమా ఈరోజు కూడా? ఇంకా అలా కూర్చుందామా? ఏ రోడ్డు అయితే ప్రజల ప్రాణాలు తీసిందో అటువంటి రోడ్లకు సంబంధించి పూర్తిగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాల్సిన సందర్భం లేదా మనకి? వాటిని నిర్మూలించాల్సిన పరిస్థితి లేదా మనకి ప్రాణాలు తీసుకోవడానిక? ఈరోజు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ముగ్గురు పిల్లల్లో ఒక్క అమ్మాయినైనా తీసుకురాగలమా ఎవరైనా? ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, నందిని. ఇంకో అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది, సాయి ప్రియ. ఇంకో అమ్మాయి MBA, తనుష. వీళ్ళు ముగ్గురు కూడా కజిన్ పెళ్లి కోసం తాండూరు వెళ్ళారు. బహుశా వెళ్ళకపోయి ఉండుంటే కనుక బతుకుండే వాళ్ళేమో. ఈరోజు ఆ తల్లి బాధ మీరు, నేను, ఎవరైనా ఒక్కలేని తీర్చగలమా? కానీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం పిడికిలు బిగించాల్సింది సమాజం. ఈరోజు ఆ ఊరంతా వాళ్ళ వెంట వెళ్ళింది. ఇప్పుడు అందరు కలిసి పోతుంది. రోజు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చారైతే జీతం షాప్ అని చెప్పి ఎక్కించాను అన్న. వాళ్ళందరికీ పొద్దున్న చదివిపెట్టి డాడీ భయపడే దొరకపోతుంది. 10 గంటల పోతే మానే పిల్లల్ని మాట్లాడలేదు. పొద్దున మాట్లాడుతుంటే దప్పకి అందరూ కానీ డాడీ బస్ స్టాండ్ లో భయపడకు డాడీ, మేము దొరకపోతాం అందరినీ. తమని ఎగ్జామ్ అయిపోతుంది, అరే అయిపోయినా ఉంటారు అని చెప్పారు ఇద్దరు. నేను సరే బేట అన్నాను, ఎవరికి చెప్పలేదు. ఎప్పటికీ మా వాళ్ళకి చెప్తుంటేనే చెప్ప వాళ్ళని చెప్పు, వాళ్ళకి బాగుంటుంది అడుగుతారు. ఆ జాకెట్ తెలియదు, ఎందుకంటే ఎప్పుడైనా కీళ్ళు పడుతున్నాను భయపడే డాడీ నేను ఎక్కించుకొని పోతాం రాత్రి 10 గంటలకి ఇంటికి పోతే మా పని లేదు. మమ్మీ నాకు ఏమో ఉంది అని చెప్పారు. అయ్యో నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏమో మాట్లాడుకున్నారు అని చెప్పి రాత్రి రూమ్లో పోనీ మామే వాళ్ళే మాట్లాడుకున్నారు. అన్నారు బస్సు బాగాలేదు అంటే వేరే రోడ్ చెప్పాడు. రోడ్ సార్ బస్సు బాగాలేదు,
అంటే ఎప్పుడు పోతారే ఒక ట్రైన్కి ఎక్కిస్తుంది, ఇద్దరు ఎక్కించిన. ఇప్పుడు అందరు కలిసి పోతుంది. రోజు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చిన జీతం షాప్ ఉంటే దానికి ఎక్కువ ఎక్కించాను అన్న. వాళ్ళందరికీ లేకపోతే నేను చదివితే డాడీ భయపడే పోతుంది. 10 గంటల పిల్లలు మాట్లాడలేదు. పొద్దున పానం తింటే అయిపోయి తప్పకి ఎక్కి అందరూ కానీ డాడీ బస్ స్టాండ్ లో భయపడకు డాడీ మేము వచ్చిన దొరకపోతే మాట్లాడింది. తమని ఎగ్జామ్ అయిపోతుంది అరే అయిపోయినా ఉండొచ్చు అని చెప్పారు ఇద్దరు. నేను సరే బేట అన్నాను, ఎవరికి చెప్పలేదు. ఎప్పటికీ మా వాళ్ళకి చెప్తుంటేనే చెప్ప వాళ్ళకి చెప్పు వాళ్ళకి బాగుంటుంది అడుగుతారు.